హలో మై డియర్ ముంబై పురగాళ్ళు, నీ అవ్వ ఐపీఎల్ కి సిద్ధం కాండి. ఛాంపియన్స్ ట్రోఫీ ఏ విధంగా గెలిచామో ఐపీఎల్ కప్పు కూడా అలానే కొట్టేద్దాం. అరే ఈసారి మనం ఐపీఎల్ కప్పు కొట్టకపోతే మీ బ్యాట్లు పిక్కొని మీకు గుండు కొట్టిస్తా. కెప్టెన్ హార్దిక్ కావచ్చు, కానీ సారథ్యం నిర్వహించేదంతా నేనే. అరే రోహిత్ అన్న, మనం కప్పు కొట్టాలంటే పవర్ ప్లే లో ఏ విధంగా బౌలింగ్ వేస్తానో అదే విధంగా నేను బ్యాటింగ్ ఆడితే 2-3 ఓవర్లకే 40 సప్పరి చేసి వస్తా. అప్పుడు మ్యాచ్ వన్ సైడ్ అవుతుంది, వట్టిగానే పిసికి పడేస్తా. ఎలా ఉంది నా ఐడియా చూసి మీరంతా నేర్చుకోండి. అరే నిన్ను నమ్మితే లాస్ట్ ఇయర్ లాగానే ఈసారి కూడా కప్పు వట్టిగానే పోతది. కప్పు విషయాన్ని పక్కన పెట్టు, అట్లీస్ట్ ప్లే ఆఫ్స్ కూడా వెళ్ళము. వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు ఆడితేనే మనం మ్యాచ్ లో గెలిచేది, కప్పు కొట్టేది. స్కై బ్రో, T20 సిరీస్ లో ఏమో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం 1 డౌన్ 2 డౌన్ మార్చి పంపిస్తుంటివి. ఇప్పుడు ఐపీఎల్ లో అదే విధంగా పంపిస్తారా, లేకపోతే నెంబర్ 4 లో పంపిస్తారా? అరే T20 అంతా నా ప్లేస్ ని దాన ధర్మాలు చేసినందుకే నా పర్ఫార్మెన్స్ అంతా తగ్గిపోయింది. ఇక ఐపీఎల్ నుంచి నా ప్లేస్ అంటూ ఎవరికి ఇవ్వను, వాళ్ళ ప్లేస్ నేను తీసుకోను. ఇక ఐపీఎల్ నుంచి ఈ స్కై కంబ్యాక్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తా. నీ అవ్వ స్కై అంటే ఒక్కడికి భయం లేకుండా పోతుంది. ఆ భయం ఏ విధంగా ఉంటుందో ఐపీఎల్ లో పుట్టిస్తా. స్కై అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే బోల్ట్ ఫస్ట్ హాఫ్ కంతా ఈ బూమ్ రా ఇంజురీ కన్సర్న్ వల్ల ఉండడు. నీ అవ్వ నేను లేని లోటు ముంబై ఇండియన్స్ కి నువ్వే తీర్చాలి. ఆ గుండు బౌన్సర్లే నమ్మకుండా స్వింగ్ నమ్ము, నీ అవ్వ వట్టిగానే పుల్లలు పిక్తావు. అరే బూమ్రా, నా స్వింగ్ చూస్తే బ్యాట్స్మెన్ గుండె ఆగుద్ది అన్నట్లు ఓపెనింగ్ పెట్టమని చెప్పు. 2 వికెట్లు తీసి బోల్ట్ బ్యాట్స్మెన్ ని ఏ విధంగా లూజ్ చేస్తాడో చూపిస్తా. మ్యాచ్ స్టార్ట్ అయితే మనమే కింగ్. నీ అవ్వ వట్టిగానే పుల్లలు పీకి పడేస్తా. బోల్ట్ అంటారా బాపురేస్, వట్టిగానే పుల్లలు పీకి పడేస్తా. అరే స్పిన్ ముంబైకి కొరతగా ఉన్నది స్పిన్ ఒక్కటే. అలాంటిది మీరు శాంట్నర్ నమ్మారు, నీ అవ్వ పుల్లలో వట్టిగానే పీకి పడేస్తా. ఈ మిస్టరీ స్పిన్ ఏ విధంగా ఉంటుందో మ్యాచ్ లో చూస్తారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలాంటి పుల్లలు పీకానో అలాంటి పుల్లలు పీకి ఈసారి ముంబైకి కప్పు కొట్టిస్తున్నా. హలో మామ్స్, నా బ్యాట్ ఎగిరితే స్కోర్ రాకెట్ అవుతది. అరే 4వ నెంబర్ పంపించి చూడు, కథ మొత్తం ఖతర్నాకుంటుందని ఎలా చేస్తా. ఆర్సీబీలో ఏ విధంగా ఆడానో అంతకన్నా మంచిగా ఆడతా. నీ అవ్వ విల్ జాక్స్ తో పెట్టుకుంటే కథ మొత్తం ఖతర్నాకుంటుందని ఎలా చేస్తా. అరే 6-100 అయినా 100-6 అయినా ఈసారి మాత్రం ముంబై కప్పు కొడుతుంది అంతే. నీ అవ్వ మన ప్లేయర్లున్న ఫామ్ కి ఎలాంటి బౌలర్ అయినా సరే, ఎలాంటి బ్యాట్స్మెన్ అయినా సరే వట్టిగానే పీస్కి 6వ కప్పు కొడుతున్నాం. అరే అదే నాన్న, వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.